మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్ కు ఆయనను తరలించారు. ఎస్పీ ఆఫీస్ నుంచి మాచర్ల కోర్టుకు పిన్నెల్లిని తరలించే అవకాశం ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో ఇచ్చిన తీర్పును ఇవాళ డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల సమయంలో అల్లర్ల కేసులో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈవీఎం ధ్వంసంతో పాటు పిన్నెల్లిపై మొత్తం 4 కేసులు నమోదు కాగా అప్పీలుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నారు పిన్నెల్లి తరపు న్యాయవాదులు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్ కు ఆయనను తరలించారు. ఎస్పీ ఆఫీస్ నుంచి మాచర్ల కోర్టుకు పిన్నెల్లిని తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి. మాచర్ల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో 2024 ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధాన ముద్దాయిగా ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు కేసుల్లో ముద్దాయిగా ఉండటం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆయన హైకోర్టులో బెయిల్ కి ఆశ్రయించడం కానీ, అంతేకాకుండా కూడా ఆ బెయిల్ అతనికి కొన్ని రోజుల పాటు కూడా పోరాటం కల్పించడం చూసాము. కానీ ఈ రోజు తాజాగా మనం చూస్తే మాత్రం అరెస్ట్ చేయమని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలోనే పల్నాడు పోలీసులు ఎక్కడైతే ఉన్నారో నర్సరావుపేటలోని అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఆయన ఉంటున్నాడు. అంతేకాకుండా అప్పుడు హైకోర్టు కూడా షరతులతో కూడినటువంటి ఆంక్షలు పెట్టడం జరిగింది. నర్సరావుపేట పట్టణం వదిలి వెళ్ళకూడదని చెప్పేసి, అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలతో మాట్లాడకూడదని చెప్పేసి, అంతేకాకుండా కూడా ఆయనకు ప్రధానం కూడా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా అప్పుడు మంజూరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో పోటీ చేసి ఓడిపోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికీ దాదాపు 4 రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. ఆయన ఈ రోజు పోలీసులు తాజా కూడా అరెస్ట్ చేశారు. మాచర్ల కోర్టులో కూడా ఆయన హాజరుపరుస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా మాచర్ల రూరల్ మండలం పాల్వాయి గేట్ లోనే 102 పోలింగ్ బూత్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ బూత్ ఆయన ఒక ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసు కానీ, దాంతో పాటు ఇక ఆయన పలు సెక్షన్ల కింద కూడా రెంట చింతలు కానీ, అంతేకాకుండా కూడా కొన్ని పోలింగ్ బూతుల దగ్గర గొడవ అల్లర్లు కానీ, కారంపూడిలో సంబంధించినటువంటి అల్లర్లో కానీ, కొన్ని అల్లర్లో కూడా అతను ప్రధాన నిందితుడిగా కూడా ఉంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు మొత్తం కూడా ఆయన పైన దాదాపు 5 నుంచి 6 కేసుల దాకా కూడా ఆయన పైన నమోదు అవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కేసుల పైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా కొన్ని షరతులతో కూడినటువంటి ఆంక్షలు కూడా ఇవ్వటం కానీ, ముందు ప్రధానం కూడా ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు తర్వాత మాచర్ల నియోజకవర్గం వదిలిపెట్టి ఆయన అపస్కాన్ లోకి వెళ్ళిపోవటం కానీ, ఆ తర్వాత పోలీసులు ఆయన కోసం 2 రోజుల పాటు గాలింపుల చర్యలు చేపట్టడం, ఆ తర్వాత ఆయనే స్వయంగా వచ్చి హైకోర్టులో హాజరవటం, ముందస్తు యాంటిసిపేట్ బెయిల్ వేసుకోవటం, ఆ తర్వాత కోర్టు కూడా ఆయనకి అప్పుడు ఈవీఎం కౌంటింగ్ కానీ, అంతేకాకుండా కూడా ఈవీఎంల దగ్గర కౌంటింగ్ నేపథ్యంలోనే ఏజెంట్లు పెట్టుకోవడం కానీ, ఇలా ఇవన్నీ అవసరాలు ఉన్న నేపథ్యంలోనే కోర్టు కూడా ఆయనకు అనుకూలంగా అప్పుడు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు 2 సార్లు కూడా కోర్టు ఎక్స్టెన్షన్ ఇవ్వటం కానీ, ఇలా పలు రకాలకు కూడా కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అవకాశం లభించింది. తాజాగా ఇప్పుడు మనం చూస్తే ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మాచర్ల కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయనట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే కోర్టు రిమాండ్కి ఇచ్చిద్దా లేకపోతే బెయిల్ ఇస్తా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శీల, నరసింహ, పిన్నెల్లితో పాటు ఇంకా ఎవరైనా అరెస్ట్ చేశారా? ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో అదుపులో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇప్పటికే కోర్టు గడువు ముగిసిన సమయంలో కూడా పల్నాడు పోలీసులు అనిల్ కుమార్ యాదవ్ నివాసం చుట్టూ పహారా కాస్తున్నారు. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకవేళ జిల్లా వదిలిపెట్టి ఎటన్ని వెళ్తారేమని చెప్పేసి పోలీసులు తర్వాత మళ్ళీ పట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఇలా పలు రకాల కూడా అనుమానాలు చేస్తూ కూడా ఆయన ఎక్కడైతే అనిల్ కుమార్ నివాసంలో ఉంటున్నాడో ఆయన ఇంటిపైన ప్రత్యేకంగా ఒక నిఘా కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలీసులు పహారా కాస్తారు. కానీ తాజాగా మనం చూస్తే ఈ రోజు కోర్టు అరెస్ట్ చేయమంటతో కూడా అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో ఆయన ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. తర్వాత కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ నరసింహ.